టాటా 2025 ఐపీఎల్ స్కెడ్యూల్ ని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 22న ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాగా మే 25న ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ సమరం ముగియనుంది. 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగళూరు, కోల్కతా తలపడనున్నాయి. సెకండ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, మూడో మ్యాచ్ చెన్నై వేదికగా సీఎస్కే, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. టాటా 2025 ఐపీఎల్ స్కెడ్యూల్ ని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 22న ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాగా మే 25న ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ సమరం ముగియనుంది. మొత్తంగా 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే అందరూ ఎంతో ఆతృతగా ఎదురుస్తున్న 2025 ఐపీఎల్ సంబంధించిన షెడ్యూల్ ని కొద్దిసేపటికి బీసీసీ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ఈ మార్చి 22న మొదటి మ్యాచ్ జరగబోతుంది. అది ఈడెన్ గార్డెన్స్ లోని ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మార్చి 22 నుంచి ప్రారంభమై మే 25వ తేదీన ఫైనల్ జరగబోతుంది. మొత్తం 65 రోజుల పాటు కూడా మొత్తం అందరినీ కూడా ఎంటర్టైన్ అయితే ఈ మ్యాచ్లు అయితే చేయబోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి మన హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చెన్నై వేదికగా అయితే జరగబోతుంది. ప్లే ఆఫ్స్ వచ్చేసరికి మాత్రం మే 20 నుంచి 25 వరకు కూడా జరగబోతున్నాయి. మొత్తం ఈ లీగ్ మ్యాచ్లకు సంబంధించి 70 లీగ్ మ్యాచ్ల్లో మొత్తం 4 ప్లే ఆఫ్ మ్యాచ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. క్వాలిఫైయర్ కి సంబంధించి మే 25 తేదీన ప్రారంభమవుతాయి. ఎలిమినేటర్ మ్యాచ్లు వచ్చేసరికి మాత్రం మే 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2 మ్యాచ్లు కూడా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగబోతున్నాయి. ఇక క్వాలిఫైర్ 2 అలాగే ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మే 23వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో అయితే జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్ కి సంబంధించిన హోమ్ గ్రౌండ్ గా వైజాగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ కి సంబంధించిన 5 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీలో జరుగుతుంటాయి. 2 మ్యాచ్లు మాత్రం విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన జైపూర్ వేదికగా 5 మ్యాచ్లు జరుగుతాయి. అలాగే గౌహతి వేదికగా మరొక 2 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం కూడా 9 మ్యాచ్లు జరుగుతుండడంతో ఖచ్చితంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఉన్నారు. ఏదేమైనా కూడా బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ ని విడుదల చేయడంతో అందరూ కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇంకా సమాయత్తమవుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.